వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. గోదావరి అర్బన్ బ్యాంక్ సిరిసిల్ల శాఖను ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఎమ్మెల్సీ హేమలతా పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, సెస్ చైర్మన్ దోనాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, తౌట్ కనకయ్య, బ్యాంకు డైరెక్టర్లు పాల్గొన్నారు. श्रवणाय गुरमहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ముందుండి కార్యక్రమాన్ని గురించినటువంటి ప్లీజ్ సార్ एक बार जोरदार तालियों के साथ स्वागत कीजिए प्लीज ऑल ऑफ यू साउंड दीजिए हाय प्लीज थैंक यू सो मच सी यू सो नेक्स्ट सी यू सर नेक्स्ट डायरेक्टर सर श्री गुड्डी पट्टडी मंगल पट्टडी वेरे नटे बस మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా సహృదయపూర్వకంగా పేర్కొన్న స్వాగతం తెలియని సమయంలో మాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రార్థిస్తూ మొట్టమొదటిగా లక్ష్మీ శ్రీనివాస్ గారు చైర్మన్ మన ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు సిరిసిల్ల మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిసారి దానికి మా ప్రియత మిత్రుడు మచ్చ శ్రీనివాస్ గారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైనటువంటి సూచనలు సలహాలు మాకు అందించారు. అదేవిధంగా శ్రీ గోదావరి బ్యాంకు ఒక పవిత్రమైనటువంటి పేరు పెట్టుకొని ప్రారంభించినందుకు 13లో ప్రారంభించారు, 15లో అవార్డు తీసుకున్నారు. అంటే ఇప్పటికే 2 అవార్డ్స్ వచ్చినాయి. నిజంగా శుభసూచికము ఖచ్చితంగా. ఎందుకంటే మా జిల్లా ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు. ఖచ్చితంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఈ సిరిసిల్లలో బ్రాంచ్ ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచిగా బ్రహ్మాండంగా ఈ బ్యాంకు రన్ అవుతుంది. ఇప్పటికే మీరు 5 రాష్ట్రాలలో ఈ బ్రాంచీలు ఓపెన్ చేసినామని చెప్పారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా మీరు విస్తరించినట్లయితే సామాన్యులకు, అంటే ఇందాక సోదరులు చెప్పినట్టుగా
పెద్ద పెద్ద బ్యాంకులు నిజంగా పేదవాళ్ళకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ మీ బ్రాంచ్ ద్వారా మామూలు పబ్లిక్ సర్వీసెస్ అందించినట్లయితే, ఎందుకంటే మీరు మంచి సర్వీసెస్ అందించారు కాబట్టి 2 అవార్డ్స్ ఇప్పటికే మీరు తీసుకున్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా మీ సర్వీసెస్ మంచిగా అందించి సామాన్య ప్రజల మన్ననలు పొందాలని, మీ బ్యాంకు కూడా గోదావరి బ్యాంకు అంచెలంచెలుగా ఎదిగి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ గోదావరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీని ఇక్కడ ప్రారంభించాం. బ్యాంక్ను ముఖ్యంగా గమనించాలి, ఇప్పుడే హేమంత్ పటేల్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బ్రాంచ్ సిరిసిల్లాతో ప్రారంభిస్తున్నాం. ఇక్కడ కేటీఆర్ గారు మన మంత్రివర్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అందుకు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది. వారికి ఏదైతే విశ్వాసం ఉందో, నేను లాస్ట్ మంత్ ధర్మాబాద్ లో బ్యాంక్ ప్రారంభోత్సవానికి వెళ్ళడం జరిగింది. అంటే అది 23rd బ్రాంచ్ అని. అక్కడ వెళ్ళినప్పుడు నేను చెప్పడం జరిగింది, తెలంగాణలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దొరుకుతుంది. మరి ఇప్పుడే మేడం గారు చెప్పారు, నాసిక్ నుంచి గోదావరి ప్రారంభించి మరి ఏ విధంగానైతే పోతా ఉందో మా బ్యాంక్ కూడా అదే విధంగా ముందుకెళ్తుంది అని చెప్పడం జరిగింది. 64 లక్షల రూపాయలతో కొత్త బస్టాండ్ సుందరీకరణ పనులు మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వెంకటరమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు 64 లక్షలతోటి ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనికి సర్వాంగ సుందరంగా ఇప్పటికే ప్రయాణికులు రద్దీ లేదు. అన్ని డిపోల బస్సులు కూడా కొత్త బస్టాండ్ ప్రాంతానికి వచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ తాగునీటి సౌకర్యము, చైర్స్, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ 64 లక్షలు కాకుండా ఇంకా మంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ మరి ఇంకా నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాణ్యతతో కూడుకున్న వర్క్స్ ఆర్టీసీలే నాణ్యతతో కూడుకున్న వర్కులు నడుస్తాయి. అదేవిధంగా నాణ్యతకు ఎలాంటి భంగం కలగకుండా నడిపించాల్సిందిగా కోరుతూ మన సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో 64 లక్షలతో ఇక్కడ కొత్త బస్టాండ్ ఆధునీకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వైస్ చైర్మన్ గారికి మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి మరియు అధికారులకు, కాంట్రాక్టర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మన సిరిసిల్ల పట్టణంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనము ప్రతిరోజు కూడా చూస్తున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ కొత్త బస్టాండ్ కూడా చాలా వెనుకబడిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక 68 లక్షలతో మన ఆర్టీసీ వాళ్ళు ప్రపోజల్ చేయగానే ఇక్కడికి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులకు అనేక విధాలుగా సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మంచినీటిని కానీ, ఇక్కడ ప్రజలకు చైర్స్ కానీ ఇప్పుడు చెప్పినట్టుగా అనేక రకాలుగా ఒక కొత్త వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ పాత బస్టాండ్ను కూడా కొత్త బస్టాండ్ను చేపట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ ఈ సీసీ రోడ్డు కూడా ఇప్పుడు 25 లక్షలతో కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది. 64 లక్షలతో మనకు ఎలాంటి కొత్త రూపకంగా ఉండే రకంగా కాంట్రాక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక 3 నెలల్లో కూడా ఇదంతా చేసినట్టయితే చాలా వరకు బాగుంటుంది. ఇప్పటికీ మేము రోడ్ల భాగంలో కూడా దాదాపు ఒక 6 నెలల కాలంలో కూడా అన్ని పనులు అవుతున్నాయి. కొంతవరకు ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ ఒక 6 నెలల కాలంలో కూడా సిరిసిల్ల పట్టణం సుందరీకరణలో భాగంగా ముందుంటుంది. అలాగే ఈ డిపోను కూడా ముందుంచే దిశలో మీ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ అందరూ కూడా చొరవ తీసుకొని అభివృద్ధి దిశలో మన సిరిసిల్ల పట్టణాన్ని ముందుంచుతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ సుందరీకరణలో భాగంగా జరుగుతున్న భవనాల కూల్చివేతల కార్యక్రమం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. కలెక్టర్ కార్యాలయ సమీపంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నరేష్ ఫోన్ చేయలే, నేను వేరే బిజీ ఉన్నా కొంచెం. నేను కలెక్టర్ ఆఫీసులో ఉన్నా, మీటింగ్ వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.